హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గాజర్తో సింపుల్ టేస్టీ హల్వాని అది తవా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించేస్తాను. ముందుగా మనం గాజర్ తీసుకొని క్యారెట్ని రెండు కట్ చేసుకుందాము. మొత్తం సైడ్స్ అన్నీ కట్ చేసుకొని నీట్గా. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే నార్మల్ మనం క్యారెట్ని యూస్ చేయకుండా ఇలానే చేసేస్తారనమాట. మొత్తం పీల్ తీసేసి బాగా వాష్ చేసుకోండి. దానికి మట్టి ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని ఇలా మొత్తం తురిమేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్నగా పెద్దగా అయినా తురుముకోవచ్చు. మొత్తం ఇలా అంత చిన్న చిన్నగా ఎంత బాగుంది కదా. కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది టేస్ట్ కూడా అలానే ఉందనుకోండి. తురుముకున్న దాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద తవాను పెట్టేసుకుందాము. తవాలో నెయ్యి వేసుకోండి. మనం ఇప్పుడు గాజర్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి కదా, దానికి సరిపడా తీసుకోండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. గోడంబి, ద్రాక్ష తొందరగా వేగిపోతాయి కదా కాబట్టి వాటిని తీసేసి గోడంబిని, బాదంని బాగా రెడ్గా బ్రౌన్గా ఫ్రై చేసుకోండి. వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గాజర్ని మొత్తం నెయ్యిలో వేసేసి ఇలా సరే 2 గరిటెలతో ట్రై చేస్తున్నాను. పర్లేదండి, బాగానే చేశాను. ఇదండి మొత్తం ఇలానే తవ పైన చేసే టేస్ట్ బౌల్లో చేసే కన్నా సూపర్గా అద్దరిపోయింది టేస్ట్ అయితే. నేనైతే ఎన్నిసార్లు హల్వా చేసా కానీ ఈ టేస్ట్ అయితే ఎప్పుడు రాలేదు నాకు. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పాలు వేసి మరొక్కసారి కలిపేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా కలిపేసుకునేసేసేయండి. అంతా ఇలా బాగా తొందరగా అయిపోతుందండి. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులోకి చూడండి, పాలు కొంచెం ఎక్కువ వేసాం కదా, మూత పెట్టేద్దాము. ఉడికిన తర్వాత మరి ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్కి బదులుగా మనం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాము. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా దాన్ని వేసుకొని మరి ఒక్కసారి కలపండి. కొంచెం సేపు ఒక్క నిమిషం మూత పెట్టేసామంటే పాలు, కండెన్స్డ్ మిల్క్ అంత బాగా కలిసిపోతుంది. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక చిన్న హైప్ లైక్ ఇచ్చారంటే వీడియోలు చాలా చాలా మందికి వెళ్తాయి, సపోర్టివ్గా ఉంటుంది. సరే కదా, ఇప్పుడు మరి అంత దగ్గరగా అయిపోయింది కదా, పాలన్నీ ఇంకిపోయినాయి, బాగా మెత్తగా ఉడికిపోయింది. నెయ్యి ఇంకొంచెం వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. సరే, మనము హల్వానే కదండి, తవాకున్న హల్వా తవాకు మొత్తం అంటుకుపోయింది కదా, అదైతే ఇంకా టేస్ట్ అద్దరిపోయింది అనుకోండి. అంతేనండి, స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. గాజర్తో కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ రెసిపీస్ని సూపర్